మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగియడంతో క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టింది బీజేపీ. గత వారం రోజులుగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు కమలనాథులు. బీజేపీ చీఫ్ రామచంద్రరావు వ్యూహంతో ఎంపీలకే వార్డుల బాధ్యతలు అప్పగించి గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టింది కమలం పార్టీ. బీజేపీ బిగ్ బాస్ నితిన్ నబీన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. చెప్పండి, కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది బీజేపీ మున్సిపల్ ఎన్నికలు, ఆ వాతావరణం కనిపిస్తోంది. స్వయంగా ఎంపీలే ప్రచారానికి దిగడం కూడా మనం చూసాం. బిందు, బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పుకోవచ్చు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ రాష్ట్ర నేతలంతా కూడా ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో బీజేపీ శ్రేణులంతా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్గా కనిపించిన పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ సత్తా చూపిస్తామని చెప్పి బీజేపీ శ్రేణులు ముందు నుంచి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల ప్రచారంలో తుది దశ ప్రచార ఘట్టం ముగిసిపోయింది. ఇక పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టింది. పార్టీకి మద్దతుదారులు, సానుభూతిదారులందరినీ కూడా వచ్చి ఓటు వేసుకునే విధంగా పూర్తిగా పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా దృష్టి పెట్టింది. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా రాష్ట్ర నేతలందరి మధ్య ఆధిపత్య పోరుకు చెక్ పట్టే విధంగా ఏ పార్లమెంటు స్థానానికి ఆ పార్లమెంటు స్థానంలో ఎంపీలు కీలక బాధ్యతలు వహించేలాగా వార్డు మెంబర్ల ఎంపిక నుంచి మొదలుకొని మిగతా అంతా కూడా ఏ పార్లమెంటు సభ్యులు ఉంటే ఆ పార్లమెంటు సభ్యులకే బాధ్యతలు ఇచ్చి ఈ ప్రక్రియలో ఆధిపత్య పోరుకు కొంత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెక్ పెట్టారని చెప్పుకోవచ్చు. చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. బీజేపీ మొత్తం రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలంటే ప్రత్యామ్నాయంగా అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా మారాలనే ఉద్దేశంతో స్థానిక సంస్థలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో శ్రమించిందని చెప్పుకోవచ్చు. గత వారం 15 రోజులుగా బీజేపీ రాష్ట్ర నేతలందరూ కూడా గల్లీలో ప్రచారం నిర్వహించి చెమటోడ్చారని చెప్పుకోవచ్చు, శ్రమించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీజేపీ మనం చూసుకోవచ్చు, ఈ పోల్ మేనేజ్మెంట్లో సక్సెస్ అయితే ఖచ్చితంగా బీజేపీ 1000 వార్డులను సాధించుకుంటే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగగలదు. 20కి పైగా మున్సిపల్ స్థానాలు, అదేవిధంగా మూడు కార్పొరేషన్లు చేజించుకుంటామని ఒక ఆత్మవిశ్వాసంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బిందు. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.